పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. ఈ 2026లో 2 మాసాలు కాపాడావు. అయినా రేపు వచ్చే మాసంలోను కూడా మమ్మల్ని దీవించి సిద్ధపరిచి ఆశీర్వదించండి. ఈ దినం నీ బిడ్డలకు కావలసిన వాక్యము, నీ ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చి మీ బిడ్డలను మీ పిల్లలను మీరు బలపరచమని, మీరు మహిమ తెచ్చుకోమని నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆదివారం ఆరాధనలో పాల్గొన్న మీ అందరికి ప్రత్యేక వందనాలు. మంచిది, మరి వాక్య భాగంలోనికి వెళదాం. మరి ప్రస్తుత కాలంలో క్రైస్తవులకు, సంఘాలకు, సేవకులకు ప్రతి చోట ఏమిటి అంటే ఒక ఆటంకం అనేది ఎక్కువగా మనం ఏర్పాటు చేయటం చూస్తున్నాం. నేను ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఈ మాట కనిపించింది. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చదివితే, అపోస్తలుడైన పౌలు రెండవసారి ఎందుకు మరి సంఘానికి మాటలు రాస్తూ వచ్చాడంటే, తను పడిన శ్రమలు, తను పడిన సేవ, తను చేసిన పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు రాస్తున్నట్టు మనం చూస్తుంటాం. చూద్దామా? 5-6 వచనాల్లో ఈ మాటలు మనం చూడవచ్చు. ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, అంతేనా? మా యుద్ధోపకరణం మేము వితంతములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ వ్యతిరేకతలు వస్తున్నాయి? బయట సేవకు వెళ్తే వ్యతిరేకతలు వస్తున్నాయి, బయట సువార్త చేస్తే వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇప్పుడు సంఘములో కూడా వ్యతిరేకతలు వస్తున్నాయి. విశ్వాసులకు సేవకులకు, ఇలాంటి సేవకులకు విశ్వాసులకు, ఇలాంటి విశ్వాసులకు వ్యతిరేకతలు వస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకతలు రావడానికి గల కారణం ఏంటంటే, ఆత్మీయత లోపించడం వల్ల. ఏ లోపం అంట? ఆత్మీయ లోపం. ఆరోగ్యము లేకపోతే మనిషి ఏమవుతాడు? బలహీనుడవుతాడు. అలాగే ఆత్మీయంగా నువ్వు లేకపోతే ఏమవుతావు? ఆత్మీయంగా కూడా బలహీనమే. యేసన్ గారు అందుకునే పాట రాస్తాడు, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా. రెండు ఉండే. ఒకటి శరీర రోగం నిన్ను కొంగదీయొచ్చు, ఆత్మీయ వ్యాధి నిన్ను దేవుడి నుండి ఏం చేద్దంట? దిగజార్చేస్తే. హల్లెలూయా. కనుక ఈ ఆటంకాలు అనేవి, అభ్యంతరాలు అనేవి, ఈ బలహీనపరిచేవి ఈ శరీరం ఉన్నంత కాలం నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి. హల్లెలూయా. మనిషి ఎప్పుడు కుంగదీయబడతాడు, మనిషి ఎప్పుడు బలహీనుడు అవుతాడు, మనిషి ఎప్పుడు దేవునికి దూరం అవుతాడంటే తన శరీరం తన మాట విన్నప్పుడు. అందుకని బైబిల్లో మనం అటువంటి వ్యక్తులను కూడా చూడవచ్చు. తన శరీరం తన మాట వినపోయిన పౌలు అంటాడు, మేము కనపడుతున్న బాహ్య శరీరము కుషించినను మా ఆత్మ ప్రభువులు ఎలా ఉందంట? నూతన పరచబడుతుంది అంటాడు. హల్లెలూయా. మరి శ్రమ దినాల్లో భాగంగా మనం మరి ఒక్క పొద్దు ఉండేవాళ్ళు ఉండారు, 2 పూటలు ఉండేవాళ్ళు ఉండారు. నాకు తెలిసి నేను 2 పూటలు ఉండే రోజులు ఉన్నాయి. ఒక్క పూట నైట్ మాత్రమే తిని 40 days ఫాస్టింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. గమనించండి దేవుడి బిడ్డలారా, మా టైంలో చేసే అవకాశం మాకు వచ్చింది. ఇప్పుడు మీకు అవకాశం వచ్చిందేమో, దయచేసి
ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి. ఇది నువ్వు సరిచేయబడే దినాలు, చక్కదిద్దబడే దినాలు, నువ్వు నేర్చుకునే దినాలు, నువ్వు తెలుసుకునే దినాలు. యెషయా గ్రంథంలో మరొక మాటను మీరు చూడవలసిందిగా చూద్దాం. యెషయా గ్రంథం 59:14 ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 59:14. ఎలా ఉందంట? న్యాయమునకు ఆటంకము కలుగుచుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, రాష్ట్రం, దేశం అంతా ఏది న్యాయమో, న్యాయం చూపించిన జనాలు కళ్ళకు చూపించిన ఏం చేస్తలా? నమ్మట్లా. రెండో పదం ఏంటమ్మా? ఎక్కడ వెళ్ళిపోయిందంట? దూరంగా అయిపోయింది నీతి. నువ్వెంత నీతి కన్నా చూపించు, ఎంత ప్రూఫ్ అన్నా చూపించు, ఎన్ని వాస్తవాలన్నా చూపించు, వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయంట? చూడండి, నీతి కదా, న్యాయము నాకు ఆటంకం కలుగుతుంది, నీతి దూరంగా లేనిది, సత్యము సంత వీధిలో పడింది, ధర్మము లోపము ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయేను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని నమ్మించాలి మనం? ఎవరిని ఒప్పించాలి? ఇప్పుడు ఎన్ని కుటుంబాలు నమ్మకాలు లేక కుటుంబాలు విడిపోతున్నాయి. భర్త ప్రాబ్లం వల్ల భార్య దూరం అవుతుంది, భార్య ప్రాబ్లం వల్ల భర్త దూరం అవుతారు, ఇద్దరు ప్రాబ్లం వల్ల పిల్లలు దూరం అవుతున్నారు. ఆలోచన చేయండి. మరి మన వ్యవస్థ ఎలా ఉంది? మన కుటుంబ వ్యవస్థ ఉంది, మన ఫ్యామిలీ ఎలా ఉంది? దేవుడికి ఇష్టమైన కుటుంబంగా మనం ఉన్నామా? దేవుడికి ప్రేమైన వారిగా మనం ఉన్నామా? లేదంటే ఈ ఆటంకాల మధ్యలోనే సతమతం అవుతున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది కదా. నేను అనుకుంటాను, ఆటంకాలు రాకుండా మానవు. నాకు చాలాసార్లు ఓపిక లేదు, నేను బండి తోలుతానని నమ్మకం లేదు. నేను కటింగ్కి వెళ్ళటానికి కూడా పేతుని రమ్మన్నా, నాకు ఓపిక లేక ఒక 12 రోజులు ఇంటికాడ ఉన్నాను. సరైన ఫుడ్ లేక, టెన్షన్ వల్ల. ఇక్కడికి వచ్చిన రానగానే జ్వరం వచ్చింది. ఆటంకంగానే ఉంది. మరి ప్రేయర్ అవుతుంది, ఈరోజు నిలబడతాం లేదనేది ఒక సందేహం వచ్చింది. శరీరం సహకరించట్లా కదా, అయిందా, ఆరాధించడానికి కూడా శక్తి లేని పరిస్థితి. అయినా దేవునికి స్తోత్రం చెప్తా ఉండాలంతే. హల్లెలూయా. నేనేమన్నానంటే, మనకి ఎప్పుడు బాధలు వచ్చినప్పుడు, ఎక్కువ ఆటంకాలు వచ్చినప్పుడు, ఎక్కువ శోధనలు వచ్చినప్పుడు మనం దేవుడితో ఎక్కువగా కనెక్ట్ అవ్వాలి. హల్లెలూయా. బాధలు ఎక్కువ వస్తున్నాయి, కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి, శోధనలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పకూడదు. అవి ఇబ్బందులు గాను, ఆటంకాలు గాను, సాకులు గాను, దేవునికి దూరం చేసేది ఏది కూడా దేవుడికి ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చాలామంది ఈ రోజున నేను గమనించింది ఏంటంటే, ఎవరేమైపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు. ఈ మైండ్ సెట్తో బతకటం వల్ల ఏమవుతుందంటే, అందరు మైండ్ అంతా అలా ఒక రకంగా తయారైపోతుంది, ఆటంకంగా తయారైపోతుంది. మేము వచ్చేటప్పుడు నా కూతురు నేను వస్తూ ఉన్నాం, బస్సు మూవ్ అయిందని నేను మూవ్ అయ్యాను. ఈ రోడ్డు దాటి దగ్గర బైపాస్లో బస్సు మూవ్ అవుతుంది కదని బస్సు వెళ్తుంది, కానీ బస్సు పక్క అంటే నేను వచ్చాను. ఈ లోపల ఒకడు పల్సర్ బైక్ వేసుకుని స్ట్రైట్కి వచ్చేసి బస్సు ఆడిని గుద్దేసింది. వాడు గుద్ది తెల్లి అక్కడ పడ్డాడు నా కళ్ళ ముందే. బస్సు వాడు వాడిని తిడుతున్నాడు, వాడిని బస్సు వాడిని తిడుతున్నాడు. నేను కొంచెం సందేహం ఉంది. నేను అనుకున్నాను, ఎవడో ఒకడు వస్తాడు అనుకుంటానే ఉండా. నేను మూవ్ అయ్యాను, బస్సు మూవ్ అవుతుంది కదా, బస్సు వెళ్తే ఎవడు రాడనుకున్నాం, కనపడదు కదా. పక్కన గుర్తువాడు వెళ్ళి అక్కడ పడ్డాడు. ఎంతోసేపు పట్టలేదు, సెకండ్స్లోనే. హల్లెలూయా.
గమనించండి. ఈ రోజున మనము ఎంతసేపు ఉంటామో, ఎంతసేపు పోతాం ఎవడికి అయినా భయం లేదు చాలామందికి ఈ రోజున. నాకు తెలిసి దేవుని ఎరగని వారికి భయం లేదంటే వాళ్ళు దేవుడు తెలుసుకోలేరు. సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనం. నేహ సరిగ్గా కూర్చో. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మరప్పుడు రక్షించబడిన మనకే దేవుడి భయం లేకపోతే ఇంకా రక్షణ లేని వాళ్ళకి, వెరిగా ఉండేవాడికి ఇంకా భయం ఉంటుందా? వాడు నిన్ను చూసి ఏం నేర్చుకుంటాడు? నిన్ను చూసి ఏం తెలుసుకుంటాడు? ఆలోచన చేయండి. ఈరోజు మనం ఇలాగ అయిపోతున్నాం అనేది, మనం ఎంత ప్రార్థన చేసినా మన క్రియలు సరిగా లేకపోతే దేవుడికి అంగీకారము కావు. క్రియలు లేని విశ్వాసం మన సేవ ఇట్టాగా ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేసినా మనకేం లేదు, క్రియలు లేవు. క్రియలు లేకుండా ఎంత ప్రార్థన చేస్తే ఉంది? యాకోబు అదే రాస్తాడు, క్రియలు లేని విశ్వాసం. కనుక క్రియలు ఉండాలి. ప్రార్థన అంటే భయం ఉండాలి, మందిరం అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. ఇవేమీ లేకపోతే మనమేమి మృతం అంటే చచ్చిపోయినట్టే. చచ్చిపోయిన వాడి దగ్గర ఏం చేస్తాం? మనం ఏం చేయటానికి ఉండదు. అందుకుని అంటాడు సంఘంతో, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకు ఉంది, కానీ నీవు మృతుడవే. ఇలాగా ఈ బోర్డులు చాలామందికి ఉండే ఈ రోజున. పైకి నేను కూడా క్రైస్తవుల్ని, పైకి దేవుడిని, నేను కూడా దేవుడిని బిడ్డ అని చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన క్రియలు మనలో లేవు. ఈరోజు చాలామంది జీవితాలు ఇవే. దయచేసి చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13:41 చదువుదాం. మత్తయి సువార్త 13:41. మనల్ని సరి చేయటానికి ఎవరో ఒకరు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని సరిచేసేది వాక్యమే, మిమ్మల్ని మార్చేది వాక్యమే, మిమ్మల్ని దేవుని మార్గం నడిపించేది వాక్యమే. వాక్యానికే మీరు లోగబడకపోతే ఇంకెవ్వరు మిమ్మల్ని సరి చేయలేరు. వాక్యం ఒకటే సరి చేసేది, నేను చక్కదిద్దేది. చదువుదామా? 13:41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములుండి ఆటంకములకు సకలమైన వాటి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఎవరిని పంపిస్తారంటే దేవుడు తన దూతల్ని. మీరు చూడొచ్చు, లోతుని రక్షించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? తన దూతల్ని. మా వాక్యం వినండి, పడుకోబాకండి. తన దూతల్ని పంపించాడు. తన దూతలను పంపించినప్పుడు దేవుడు దూతలు వచ్చి వారిని రక్షించలేదా? రక్షించింది. మరి సొదొమ గొమొర్ర ప్రజలను ఏం చేసినాయి? కాల్చేసినాయి. కారణం ఇక మీరు చదివిన వాక్యం ఉందా? ఇంకొకసారి చదవండి, మీకు అర్థమైద్దని నేను చెప్తున్నా. మనుష్య కుమారుడు తన దూతల్ని పంపును, వారు ఆయన రాజ్యంలోండి ఆటంకములు సకలమైన వాటి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. చూడండి, దేవుని పనిని, దేవుని సేవను, దేవుని ప్రజల్ని ఆటంకపరిచే సొదొమ గొమొర్ర ప్రజలను ఏం చేశాడు దేవుడు? ఏమేం చేశాడు? అగ్ని గంధకములతో కాల్చేసేసాడు. హల్లెలూయా. దేవుని మాట విన్న లోతు కూతుర్లు మాత్రమే ఎక్కడ తీసుకొచ్చాడు? వేరే ప్రాంతానికి తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? మీరు అడగవచ్చు, ఇలా జరుగుద్దా పాస్టర్ గారు అంటే? అలాగే జరుగుద్ది, వాక్యం అలాగే నెరవేరద్ది. హల్లెలూయా. లేకపోతే అగ్నిగుండమే లేదు కదా. అగ్నిగుండం అందంటే ఎంతో కొంతమంది దాని దగ్గరికి పోయేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా మనకి కదా
సింపుల్గా వచ్చేయాలి, ఏదైనా సింపుల్ ఈజీ మనీ. హల్లెలూయా. దేవుడి పాటలు కూడా మనకి ఎట్టొచ్చేయాలి, ఒకసారి వింటే వచ్చేయాలి, ఒకసారి చూస్తే మనసులోకి వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే, ఎందుకు మనకి త్వరగా మనం కనెక్ట్ కాలేకపోతున్నాం అంటే కదా, మనసు ఒక చోట ఉంటుంది, మనం ఒక చోట ఉంటాం. హల్లెలూయా. అది మనలోకి ప్రవేశించలేదు. నీ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది, నీ మనసు దేని మీద ఉందో ఒకసారి జ్ఞానం చేసుకోవాలి. మందిరానికి వచ్చినా సరే మనం అక్కడెక్కడే ఆలోచిస్తాం. మందిరంలో ఉండా సరే మన మనసు ఎక్కడెక్కడో, వాక్యం మీద ఉండదు. కారణం ఏంటి తెలుసా? అప్పుడు దాకా నువ్వు పట్టుకొని వచ్చిన చెత్త ఇంకా వదిలిపెట్టి మందిరంలోనికి రాలేదు కనుక. హల్లెలూయా. ఈరోజు ఇదే జరుగుతుంది చాలా చోట్ల. పరిస్థితులన్నీ ఇలాగే మారుతున్నాయి. అపోస్తుల కార్యంలో కూడా మనం చూడవచ్చు. 10:47 కూడా పేతురు గారు ఈ మాట చెప్తాడు రక్షణ గురించి. చూడండి, అపోస్తుల కార్యం 10:47. బైబిల్ ఉన్నవారు తీసి ఒకసారి చూడండి. ఆ వాక్యం ఉందో లేదో గమనించండి. అక్కడ ఏం రాసాడో చూడండి, గ్రహించండి, వీలుంటే రాసుకోండి. ఏముంది అక్కడ? అందుకు పేతురు, మనువలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తన యొద్ద ఉండమని వారిని వేడుకుంటే. మీకు ఇంకో మాట చెప్పాలి. ఏ రోజు ఎవరైనా నీకు తెలిసిన వారు, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నీ సలహా ఏంటి అని అడిగితే నువ్విచ్చే సలహా ఏంటి? నువ్విచ్చే సమాధానం ఏంటి వాళ్ళకి? పర్లేదు, తీసుకోండి, దేవుడు నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, మంచిదే, దేవుడు మీకు మంచి చేస్తాడు అంటున్నారా? మీరు, నేననేది మన సంఘం అనుకోండి, బయట వాళ్ళు వద్దులేండి. మనం ఎందుకబ్బా తీసుకునేది? తీసుకుంటే ఏమొస్తుంది? మాకులాగా మీకు బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎందుకు బాప్తిసం తీసుకునేదని సలహాలు ఇస్తున్నారా? ఏ సలహాలు ఇస్తున్నాం మనం? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు రేపు ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని నేను అడిగారు అనుకో, బయట నుండి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు, నీ బంధువులో, స్నేహితులు, బయట వాళ్ళు ఎవరైనా, స్నేహితులే కావచ్చు, ఎవరైనా, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నీ సలహా ఏంటి అన్నప్పుడు నువ్వేం చేయాలి? తీసుకోవాలి. తీసుకోమనటం చెప్పడానికి వాళ్ళకి నిర్వచనం కూడా మనం చెప్పాలి. హల్లెలూయా. తీసుకుంటే నీ పాపములుండి రక్షించబడతావు, నరకము నుండి తప్పించబడతావు, పరలోకానికి చేర్చబడతావు. అందుకు నువ్వు తప్పనిసరిగా ఈరోజే నువ్వు బాప్తిసం తీసుకోమని చెప్పాలి. హల్లెలూయా. ఏమో నాకు తెలియదు, తీసుకుంటే తీసుకో, లేదమ్మా అన్నాం అనుకో, ఏమైద్ది వాళ్ళ పని? డౌట్లు వస్తే రావా? వాళ్ళ మనసు ఏమైద్ది కదా. అందుకు నీ మాట రాస్తున్నాడు, చదువుదాం ఇంకోసారి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడని చెప్పి. అర్థమైందా? అంటే ఏదో ఒక రూపంలో ప్రభువుని నమ్ముకుంటే ఆటంకం చేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందుకనే ఈ రోజున చర్చిలకు వస్తారు, ప్రార్థన చేస్తారు, సాక్ష్యాలు చెప్తారు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, కానుకేస్తారు, మందిరంలో అన్ని పనులు చేస్తారు. కానీ బాప్తిసం దగ్గరికి వస్తే మాత్రం అమ్మో భయం వేస్తుంది. కారణం ఏంటి తెలుసా? ఎవడో వాళ్ళని ఏం చేస్తున్నారు? నీళ్ళకి వెళ్ళి ఆటంకపరిచినట్టు ఆటంకపరుస్తున్నారు. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయంలో ధర్మకార్యాలు చేసిన కొర్నేలి, భయభక్తులు కలిగిన కొర్నేలి, ప్రార్థనాపరుడు కొర్నేలి, దేవదూతలు దిగవచ్చేంత ప్రార్థన చేసిన కొర్నేలికి బాప్తిసం అనుభవం లేదు. ఈరోజు చాలామంది అనే మాట ఏంటంటే, మేము చర్చికి వస్తాం కానీ బాప్తిసం వద్దులేండి పాస్టర్ గారు. పర్లేదులే, ఏం కాదు. మొహమాటం లేకుండానే, సిగ్గు లేకుండా చెప్పేవాడు చాలామంది ఉండారు.
ఎందుకున్నారంటే బాప్టిజం తీసుకొని దానికి ఉండవలసిన పద్ధతికి అనుకూలంగా లేని వారిని వాళ్ళు చూసి తీసుకోకపోవటమే మంచిదనే వాళ్ళు కూడా లేకపోలేదు. హల్లెలూయ. కొంతమంది బాప్టిజం తీసుకోకపోవటానికి మనమే ఆటంకం అంటే మన క్రియలు ఆటంకం, మన మాటలు కూడా ఆటంకమే కదా. దయచేసి ఎవరికి కూడా మనం ఆటంకంగా ఉండకూడదు. హల్లెలూయ. ఎవరికి కూడా దేవుని నమ్ముకునే వారికి దేవుని దగ్గరికి నడిపించగలగాలి కానీ, దేవుడి దగ్గరికి సమకూర్చగలగాలి కానీ, నీ చేతనైతే దేవుడి కోసం 2 మాటలు అనిపించుకున్న నష్టమేమీ లేదు అంటారా అన్నీ? ఊరినే అంటున్నారుగా, ఊరినే తిడుతున్నారు మనల్ని, ఏమీ చేయపోయినా తిడుతున్నారు కదా. అదేదో దేవుడి దగ్గరికి నలుగురిని నడిపించి తిట్లు తిందాం నష్టం అంటారా? దేవుడి దగ్గరికి నలుగురు నడిపించి దేవుడి దగ్గరికి ఒకరిని తీసుకొచ్చి తిడతారా? తిట్టని, మంచిదేగా. ఆలోచన చేయండి. దేవుడి దగ్గర తీసుకొచ్చి నిన్ను తిట్టారనుకో, నీకు ధన్యుడువా అన్యుడువా, గొప్పోడువా చెడ్డోడువా? ఆలోచన చేయండి. ఏమి చేయకపోయినా తిట్టేటప్పుడు దేవుడి దగ్గరికి ప్రజలు నడిపిద్దాం, దేవుడి దగ్గరికి ప్రజల్ని పిలుద్దాం. హల్లెలూయా. ప్రయత్నించి చూడండి. తిట్టని, ఏమైద్ది? తిట్టినంత మాత్రాన మనకి ఏమి నష్టము? మనం చేసేది మంచి పని అయితే. హల్లెలూయా. యేసు ప్రభు నేను తిట్టలేదమ్మా? ఆయన సువార్త పని మానేశారా? అపోస్తలుడైన పౌలుని తిట్టలేదా? మరి మానేశాడా? పేతురు యోహానుని తిట్టలేదా? వాళ్ళు మానేశారా? మరి మనం ఎందుకమ్మా అనవసరమైన వాటికి తిట్టించుకుంటున్నాం, అవసరం లేని వాటికి తిట్టించుకుంటున్నాం, నిష్ఠూరంగా ఉత్తిని మనము తిట్టించుకుంటున్నాం. కానీ దేవుడి పని విషయంలో, దేవుడి దగ్గరికి నడిపించే విషయంలో మాత్రం ఒక్క మాట కూడా అబ్బే, మనకి ఇంకేం కిరీటాలు ఉంటాయి, ఏం బహుమతులు ఉంటాయి, దేవుడి దగ్గర ఉండి ఏం ఆశీర్వాదం వస్తుందో ఆలోచించండి. అవసరం లేని దానికి, అనవసరమైన దానికి నిష్ఠూరం పడుతున్నాం, బలహీనలు పడుతున్నాం, మాటలు అనిపించుకున్నాం. కానీ పనికొచ్చే దేవుడి కోసం మనం ఏమీ ఇంకెట్లా వస్తుంది ఆశీర్వాదం? ఇందులో కూడా మనం ఆటంకంగా ఉన్నామా, అభ్యంతరకరంగా ఉన్నామా అనేది మీకే తెలియాలి. పౌలు అదే అంటున్నాడు, పేతురు గారు కూడా అదే మాట అంటున్నాడు. ఏంటంటే, పరిశుద్ధాత్మ మీరు పొందకుండా ఎవడైనా నీళ్లు ఆటంకం చేయగలరని చెప్పి యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించాను. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండాము, డైలీ ప్రార్థన చేసేది దేనికి? మన ప్రయాస దేనికి? ఎవడో ఒకరికి ఈస్టర్కి బాప్తిసాలు ఇవ్వాలని. వాళ్ళు బాప్తిసం తీసుకుంటే సిద్ధపడపోవచ్చు. మనం ఒక మాట చెప్తే ఏమైంది? నేను చెప్తే వాళ్ళు సిద్ధపడతారా? నన్ను సంఘ పెద్ద అడిగాడు. నేను చెప్తే వచ్చే లెక్క ఉంటే ఇప్పుడే వచ్చి చెప్తాడంట. అంటే ఆయన చెప్తే ఏం చేయాలంటాడు? వచ్చేయాలంట. నేను అన్నాను, ఒరి యేసు ప్రభు చెప్తేనే రాలేదురా. ఎవరు? యేసు ప్రభు చెప్తేనే రాలేదు వాళ్ళు. నువ్వు నేను చెప్తే వచ్చే లెక్క అయితే చర్చి సరిపోద్దా అమ్మా? నేను వెళ్ళాను మొన్న ఒక స్టేడియం, పెనియల్ స్టేడియంకి వెళ్ళాను. మీరు ఎంతమంది చూసారా? ఒక ఇద్దరన్నా చూసారా? పర్లేదు, దేవుడు మీ కళ్ళు తెరిచాడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అనిపించింది, ప్రభువా, అప్పు చేసో తప్పు చేసో అటువంటి స్థలం కొని అటువంటిది కడితే అది అక్కడే పడుకోవచ్చు కదా అనిపించింది. అదే చెప్పే విష్ణుతో, స్మగ్లింగ్ అన్నా చేసన్నా అంత కడితే చచ్చిపోవచ్చు అందులో పడి ఒక్కరోజు సేవ చేసి. ఎందుకు మనం? నేనేం చెప్తానంటే, మనది సేవ ఇదే అనుకుంటున్నాం కదా. చక్కగా ఎవరి పని వాళ్ళు, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి ఇంకంతే, వాళ్ళ మోకాలు కూడా చూడలేదు. ఆయన పని ఆయనది, వీళ్ళ పని. మా ఇంటికి రాలేదు, మాకు ప్రార్థన చేయలేదు, ఈ తతంగాలు, ఈ చెత్త చెదారులేమి, మా ఫోన్ ఎత్తలేదు, అసలు ఈ దరిద్రలేవి. నేను అనుకుంటున్నా మనం ఆత్మీయంగా
ఎదగలాదా అనిపించింది. హల్లెలూయా. రండి కొన్ని మాటలు చదువుతాను చూడండి. 28:31 అపోస్తుల కార్యం. ప్రార్థనలోకి వెళదాం. 28:31 ఉందా? ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసును అంతేనా? ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. హల్లెలూయా. అది మనం ఎవరికి చెప్పగలుగుతున్నాం యేసుక్రీస్తు గురించి? నా బాధ ఏంటి తెలుసా? నేను మొన్న యూట్యూబ్ చూశాను నిద్ర రాక. ఇప్పుడు కూడా చూడండి, ఏం కాదు, మన యూట్యూబ్ చూడండి. ఉందా? యూట్యూబ్ ఉందా మనది? ఉందా? అసలు ఛానల్ ఉందా మన దగ్గర? కదా, ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేసి చూడండి, ఈ ఫోన్లో ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి ఇప్పుడు లైక్ కొట్టారు, దానికి షేర్ చేశారా? చేసావా? నువ్వు చేయలేదా? మీ తాతకి చెప్పి ఫోన్ కొనిమ్మంటాలే, చేస్తా కదా. 1 లైకు 2 లైకులు కనీసం అంటే ఎంతమంది ఉన్నాం? ఒక 100 మంది దగ్గర ఉండొచ్చు. నాకు తెలిసిన వాళ్ళు 400 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఒక 100 మంది అనుకోండి కదా. కనీసం అంటే ఆదివారం నాడు పిల్లలు పాట పాడారు, ఒక లైక్ కొడదాం, దాని లైక్ కూడా అబ్బే ఒక షేర్ ఉండదు, ఒకళ్ళకి పంపించాం. ఇంకెట్టెళ్ళద్ది సువార్త? ఇంకేం చేస్తున్నావు సువార్త? నువ్వు విన్నది, నువ్వు చూసింది, నువ్వు చేసింది కూడా నువ్వు ఇతరులకి షేర్ చేయలేకపోతే సువార్త ఎట్టెళ్ళద్ది? అది సువార్త? అది వార్త? చూడండి ఏమంటున్నాడు పౌలు గారు, ఏమన్నాడు? ఇంకో మాట చదువుతారా? ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని నీ స్నేహితులకి, నీ బంధువులకి తెలుసా తెలీదా? తెలీదా? తెలుసు. నువ్వు చర్చికి వస్తావని కూడా తెలుసు. అటువంటప్పుడు నువ్వు యూట్యూబ్లో విన్న నీ మాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, నువ్వు పాడిన పాట కావచ్చు, ఒకరికి షేర్ చేస్తే ఏమైంది? అసలు నువ్వు దాన్ని నొక్కితే ఏమైంది? టప్పని పేలిపోద్దండి సెల్లో కదా. ఇంకా నాకు వచ్చే విషయం, మన పిల్లలు కూడా అట్టాగా ఉండారు. వాళ్ళు కూడా దాన్ని చూడలేదు. ఎన్నో వాక్యాలు, ఎన్నో మెసేజ్లు చూస్తుంటాం. ఒక్క లైక్ దానికి ఒక చెయ్యి కూడా బెటరు, ఒక వందనం కూడా బెటరు. నాకు మొన్న ఎవరో ప్రార్థన చేస్తుంటే నాకు నచ్చింది. నాకు అప్పుడు దాకా తెలీదు దాంట్లో చేయిలు పెట్టొచ్చని, నమస్కారం పెట్టొచ్చని, ఒక సింబల్ పెట్టొచ్చని. దాన్ని నొక్కితే ఇవన్నీ వరుసగా వస్తాం. 3 ఒకసారి టచ్ చేశాను. అసలు మనం స్పృహలో ఉంటే కదా, ఆన్లైన్లో ఉంటే కదా ఒక గంట ఆలోచించేయండి దేవుడి బిడ్డలారా. మీకు బాధ కలిగిస్తే ఏం కానీ సరి చేసుకోండి. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటే నీ ఇరుగు పొరుగు వారు కూడా బాగుంటారు. ట్రై చేయండి. ఓకేనా? ఇంక 2 మాటలుండి ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 1:9 కూడా చూడండి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయనకు బతిమాలు కొంచున్నా. చదవా? హల్లెలూయా. చదవమా? ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, సువార్త షేర్ చేయటమే, వాక్యాన్ని షేర్ చేయటమే, ఒక మంచిని సువార్తను చెప్పటమే. చెప్పకుండా ఎవరు రారు. మొన్న మీరందరు కావలి వెళ్ళారు.
పాస్టర్తో పాటు 10 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మ ఇంక మా దయచేసి ఇంకొకసారి మా ప్రాంతానికి రావద్దు అన్నారు వాళ్ళు. ఏమన్నారు? మళ్ళీ రమ్మన్నారు. ఏం చేసి వచ్చారు మీరు అక్కడికి వెళ్ళి? కనీసం వాళ్ళని కదా వాక్యంతోనో ఓ ప్రార్థనతోనో ఆరాధనతో వాళ్ళని ఏం చేశారు? మీరు బలపరిచారు. వాళ్ళకి ఏమనిపించింది? అమ్మా మరలా మీరు రండి అన్నారు. హల్లెలూయా. దానికి సిద్ధపాటే ఏం చేసుకోవాలి? మీరు ప్రార్థన చేసుకోవాలి. నేను అదే చెప్పాను మా సంఘ పెద్దలకి. 2022లో అనుకుంటా బాబు, విజయవాడ మనం మీటింగ్లకి వెళ్ళామంటే ఆ రోజు కూడా ఇదే ఆన్లైన్లో ప్రార్థన చేశాం. అప్పుడు మనం వెళ్ళాము. అప్పుడు మగోడు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రాలేకపోతున్నారు పాపం. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, మీరు వెళ్ళటానికి దేవుడు సహాయము చేశాడు. హల్లెలూయా. నేనేమంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయటం నాకు చాలా సంతోషం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తాను తెలుసా? మనం వేసే విత్తనాలు కదా, అవి ఇక్కడ నుండి ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, అంతే కదా, ఏం చేస్తున్నారు? దాన్ని పార్సల్ చేస్తున్నారు. అట్లాగా మన వాళ్ళు మన సంఘం నుండి వేరే చోటకి వెళ్ళి వాక్యం చెప్తే ఫలానా వాళ్ళు అని చెప్పరా? ఇంకో పేరు చెప్తారా? అలా చెప్పగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మరింత ప్రార్థన చేసే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రయాసను చూసే దేవుడు, మన ప్రార్థన చూసే దేవుడు. నువ్వు చేస్తున్న సేవను చూసి దేవుడు రేపు నీ బిడ్డలను దీవించడా? రేపు నీ బిడ్డలు నువ్వు ఇక్కడే ఉంటే నీ బిడ్డలు ఇంకో స్థానంలోకి వెళ్ళి నిలబడి వాక్యం చెప్పరా? అది నా ఆశ. హల్లెలూయా. పాస్టర్ గారు వాక్యం చెప్పాలి, పాస్టర్ అమ్మ పాటలు పాడాలి, వాళ్ళ పిల్లలే వాయిద్యాలి అనే సిస్టమ్ ఇక్కడ లేదు. ఆ రూల్ ఇక్కడ లేదు. హల్లెలూయా. ఎవరైనా నిలబడండి, వాక్యం చెప్పండి. ఒక క్రమంలో మనం అందరం ఇవ్వాలి, ముందుకు కొనసాగాలంతే. హల్లెలూయా. ఇదే పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చదువుదామా? ఇంకొకసారి చదవమ్మా. ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుడి చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను మీ ఆత్మ యందు సేవించిన దేవుడే సాక్షి. ఇప్పుడు సాక్ష్యం ఏంటి? ఇప్పుడు తిరుపతి నుండి ఒక 2-3 వెళ్ళారు. ఎవరు? ఏమేమా రూత్ అక్క వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళపోతే తిరుపతిలో వాళ్ళు పిలిచారు లేదని, పిలిచారు లేదు మాకు తెలుసా, మేము వెళ్ళామా అంటారు. అది వెళ్తే బాగా రిసీవ్ చేసుకున్నారండి, రమ్మన్నారు, ప్రార్థన చేయమన్నారు. నీకు ఇంకో విషయం చెప్పాలి నేను. అక్కడ చూసిన తర్వాత వీళ్ళకి అర్థమై ఉంటుంది. వాక్యం చెప్పేవాళ్ళ దగ్గర ఎవరు లేరు? విశ్వాసులు లేరు. వాక్యం చెప్తాకి సేవకుడు ఉండా ఎవరు లేరంట? విశ్వాసులు లేరు. మరి విశ్వాసులు ఉన్న చోట వాక్యం చెప్పడానికి ఉండా సేవకులు కూడా వాక్యము చెప్పలేని పరిస్థితి. అందుకు నేను అనేది ఏంటంటే, మీరు వాక్యం నేర్చుకోండి, పాట నేర్చుకోండి, ప్రార్థన. నేను ఒక్కడనే చెప్తాను. ఇప్పుడు నేను పోయిన వారం లేను, మరి సుశీల వాక్యం చెప్పింది. ఇట్లా అవకాశాలు మీకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు సద్వినియోగం చేసుకోవాలి. నన్ను అన్నారు మా పెద్దలు, నువ్వు ఎక్కడుండో వాక్యం వాళ్ళు చెప్తారంటే నాకు 4 ఉండారు అన్న. అక్కడ ఒక 4 ఉండారు, ఇక్కడ ఒక 4 ఉన్నారు. ఎప్పుడైనా నిలిచి వాక్యం చెప్పే శక్తి దేవుడు ఇచ్చాడన్న. ఆ మాటకి వాళ్ళు అంటారు, ఆడవాళ్ళు అంటే తిరుపతిలో ఆడవాళ్ళు ఉండారు, బ్రాంచ్లో మగవాళ్ళు ఉండారు. హల్లెలూయా. ఆ మాట వాళ్ళకి ఎట్టుంటుంది చెప్పండి? ఆ ఊర్లో ఉండే పెద్దలకి, ఏమో ఇన్ని సంవత్సరాలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము పెద్దలం. ఈ వాక్యం వాళ్ళు కూడా వింటారు, ఎందుకంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి వచ్చా. మీరు సంకలు కొట్టుకుంటున్నారు కానీ మీకు ఒక పాట రావట్లేదు కదరా, ఓ ప్రార్థన రావట్లా, ఒక వాక్యం రావట్లా. ఇదే చెప్పే నేను, వాళ్ళు కూడా వింటారు. పాస్టర్ గారు మీ వాక్యం వింటున్నామండి, మీ పిల్లలు బాగా పాటలు పాడుతున్నారంటే, మొన్న అదే చేసి నేను నొక్కొచ్చాను. అందరికి తెలుసుకుంటారు, వాడు కూడా వింటారు. నేను ఎందుకు చెప్తానంటే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయా.
అందుకని మీరు తెలుసుకోవాలని నా ఆశ. మా పిల్లలే పాడాలనేది ఏం లేదు. అందరికీ ఉంటుంది కదా, నా పిల్లలు పాడితే బాగుండు, వాళ్ళకంటే బాగా పాడితే బాగుండు, వీళ్ళకంటే బాగా పాడితే బాగుండు ఉంటుంది. కానీ ఎవరి నోట ఏదో ఉంటుంది ఎవరికి తెలుసు? దేవుడికే. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ మనం అందరం కూడా ఒకరిలాగా ఒకడు పాట పాడలేం. ఎవరి టాలెంట్ ఆడది. అర్థమైందా? గమనించండి దేవుడి బిడ్డ. ఇంక 2 మాటలు చూసి ముగిద్దామా? 15:22 చదువుదామా? రోమా 15:22 ప్రార్థన చేసుకుందామా? 2 మాటలు చదివి 15:22 లేదా అమ్మా? ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరం నుండి మీ యొద్దకు రావాలని మిక్కుల ఆపేక్ష కలిగి నేను హల్లెలూయా. ఇక్కడ నుండి ఎక్కడి దాకా వెళ్ళాం? కావలకి వెళ్ళారు. కావల నుండి ఎక్కడి దాకా వెళ్తారు? సాగనంపితే విజయవాడకి వెళ్తారు. వెళ్ళరా? విజయవాడ దాకా వెళ్తే విశాఖపట్నం దాకా వెళ్ళరా? వెళ్తలేదా? వెళ్తుందా? కదా, సంతోషం కూడా లేదు మీకు. హల్లెలూయా కదా. సంతోషం ఇప్పటికే ఏలూరు నుండి తిరుపతి, తిరుపతి నుండి ఏలూరుకి వస్తాడు. ఆయన వాక్యం చెప్పేటప్పటికి విశాఖపట్నం వెళ్తాడు ఆయన. హల్లెలూయా కదా. ఆయన జార్జ్ కొడతాడు, పాటలు పాడతాడు. అర్థమైందా? ఆయన వెళ్ళి ఆయన సంఘంలో ఎప్పుడు కూడా అక్కడ కూర్చోడు, పైనే కూర్చుంటాడు. ఇప్పుడు నుండి నేర్చుకుంటున్నాడు. అర్థమైందా? అప్డేట్ అవుతున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. సేవకుల పిల్లలు మీరు ఎట్ట చెప్పినా వాళ్ళు పెరుగుతానే ఉంటారు. చూడటానికి తెంగరోడు పిచ్చోడు అంటారు కదా, ఆ తెంగరోడు పిచ్చోడే రేపు మీ అందరికీ ఏం చెప్తాడు? మాట్లాడరా మీరు? ఏం మాటలు రావట్లేదా? ఈ తెంగరోడు, ఈ పిచ్చోడు, ఈ గుడ్డలు లేనోడా మాకు వాక్యం చెప్పేదంటే ఆడే చెప్పేది రేపు మీకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు కూడా తెలియదు ఆడు చెప్తాడని. అర్థమైందా? దేవుడు వాళ్ళనే వాడుకుంటాడు. హల్లెలూయా. అన్నీ వచ్చిన వాడిని ఎక్కడ తీసి పెట్టేస్తాడు? అన్నీ వచ్చిన వాడికి అక్కడే పెట్టేస్తాడు. అర్థమైందా? గమనించండి దేవుడు బిడ్డలారా. అర్థమైందా? మీరు చూసారు లేదో, జార్జ్ కొడతాడు ఆయన. మరి ఈ వయసులో ఆయనకి 10 9 10 వచ్చే లోపల పాటలు పాడతాడు ఆయన. అర్థమైందా? ఆయన ఇక్కడ ఇట్టు ఉంటాడు కదా. మరి ఆయన సంఘంలో కదా దేవుడు ఆయన వాడుకోవాలి. హల్లెలూయా. నెక్స్ట్ తరం ఆయనదే. మీరు ఆయన చర్చికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు మీరు చూస్తే నోటి మీద వేలేసుకుంటారు. మీరు ప్రార్థన చేయండి అటువంటి పిల్లల కోసం. హల్లెలూయా. ఓకే, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 16, 17 చదివి నేను ముగిస్తాను. చూద్దామా? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలుగజేయ వారిని కనిపెట్టిండుడని మిమ్మును బతిమాలుచున్నాను. ఏం చేయాలంట? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఇంకో బోధ ఏంటంట? వ్యతిరేకంగా ఇంకొక బోధ, ఇంకొక చర్చి, ఇంకొక సంఘం, ఇంకొక పాస్టర్. ఈరోజు నీళ్ళు ఎక్కువైపోయారు. అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నావమ్మా? నీకు ఇంకా ఏమి తెలియదు, నా దగ్గరికి నేర్రా, నీకు అన్నీ నేర్పిస్తా. నీ ఇంటి పత్రాలతో, నీ బంగారంతో, నీ ఉద్యోగంలో షూరిటీ సంతకంతో అన్నీ నీకు నేను నేర్పిస్తారా? హల్లెలూయా. ఈరోజు నిశ్వాసులు అదేంటో కానీ మనకుండా ఈ వంకర బుద్ధో టెంకర బుద్ధో తెలియదు. కానీ ఎవడన్నా చెడ్డోడంటే చెవులు మాత్రం మొహానికంటే పెద్ద అయిపోతాయి, ఇంత అయిపోతాయి. ఏనుగు చెవుల్లాగా ఇంకేం చెప్తున్నాడు వింటాం. తర్వాత వినేసిన తర్వాత వీడు మన గురించే చెప్పినాడు రేపు. అబ్బే, చూడండి ఇంకొకసారి చదువమ్మా, ప్రార్థన చేద్దాం. ఉండారా సహోదరులు? ఉండారా?
ఉం? దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టి, ఏంటంటే కనిపెట్టుకుని నుండి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి అది అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటలు ఇచ్చకపు మాటలకు నిష్కపట మోస నిష్కపటులు, నిష్కపటమైన మనస్సులతో ఏం చేస్తారంట? మోసపోయేదాకా తెలియదు మనం. వాళ్ళ సంకలో దూరిందా కదా. మనకి ఎప్పుడు తెలుస్తుంది మోసపోయామని? మోసపోయిన తర్వాత అని తెలుస్తుందా? మరి మోసపోయిన తర్వాత నేను మోసపోయిన చెప్పుకుంటా వెళ్ళి, నన్ను వాళ్ళు మోసం చేశారు అని చెప్తావా? చెప్తే సిగ్గు, చెప్పపోతే బాధ, కక్కలేక మింగలేక, ఏం చేయాలో తెలియక. ఇప్పుడు చాలామంది పరిస్థితి ఇంతే. ఇప్పుడు ఈ పాస్టర్ మంచోడు కాదు, ఇంకో పాస్టర్ మంచోడు కాదు, ఇంకొక పాస్టర్ కూడా. మరి ఎవడు మంచోళ్ళు అనుకుంటారు. వాళ్ళ గురించి యేసు ప్రభు యేసన్న గారు ముందే చెప్పాడు. యేసన్న గారి దగ్గరికి వెళ్ళిందంట ఒక మంచి విశ్వాసి. యేసన్న, నేను ఎక్కడికి వెళ్ళిన పాస్టర్లు మంచోళ్ళు కాదు, పాస్టర్లు మంచోళ్ళు కాదు. ఆయన ఏం చెప్పలేక ఆఖరికి రేపు నన్ను కూడా ఏమా నేను కూడా మంచోడిని కాదని చెప్పుద్ది అని చెప్పి ఆయన చిన్న సలహా ఇచ్చాడంట. అమ్మ, నువ్వు ఒక్కదానివే మంచిదానివి, నువ్వు నిజంగా మంచిదానివి. రేపు మా చర్చికి కూడా మానేసి చాప్లిస్ తీసుకొని నీ చుట్టూ గీసుకొని నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీటికి కిందకు వచ్చి ఆ చాప్లిస్ అంతా చెరిగిపోయిన తర్వాత దేవుడు నీకు ఎవరు మంచి సేవకుడు అని చెప్తే అక్కడికి వెళ్ళి అన్నాడంట. యేసన్న గారు చెప్పాడని చెప్పి ఆయన రేపు కూడా మా చర్చికి రాబాక. ఆ స్త్రీ బయలుదేరి వెళ్ళింది, ఇంట్లో ముగ్గేసుకుంది, చుట్టూ గీసుకుంది, ఆదివారం నాడు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఎక్కడ స్టార్ట్ చేద్ది? ఫస్ట్ ఆమె ఏ చర్చికి వెళ్ళిందో అక్కడే కదా స్టార్ట్ చేద్దే. అక్కడ స్టార్ట్ చేసిందంట. ఆమె పుట్టింది, పెరిగింది, ఆమె వచ్చిన దరిద్ర పరిస్థితి నుండి పోయి ఆమె దీవించబడి, ఆమె బిడ్డలు దీవించబడి, ఆశీర్వదించబడి, ఈ సేవకులు ఎంత ప్రార్థన చేసింది అంత గుర్తొచ్చి చేయమన్నాడంటే ఆయన గుర్తొచ్చి చేసి చేసి ఏడ్చి 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 మిగతా సేవకులు అందరితో ఏడ్చి ఆఖరికి మళ్ళీ అక్కడికి వచ్చి ఏడ్చి, నేను తప్పు చేశాను పాస్టర్ గారు అని యేసన్న గారికి చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిందంట, తల్లి చర్చికి వెళ్ళిందంట. ఇప్పుడు తప్పు చేసేది ఎవరు? నేను అనేది ఎంతమంది పాస్టర్లు మారితే విశ్వాసులకు తుప్పుతుండో నాకు తెలియదు. నీకు చాలామంది చూపిస్తాను నాతో పాటు వస్తే. ఈ పాస్టర్లు మార్చే విశ్వాసులు ఏమైపోతాను తెలుసా? దేశ దిమ్మరులై తిరుగుతారు. వాళ్ళకి స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు, ఏది ఉండదు. ఈ కఠినమైన మాటలు మీరు తీసుకుంటే కనుక మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మార్చాల్సింది పాస్టర్లు కాదు, నీ మనసు. మార్చాల్సింది దేవుణ్ణి కాదు, ఎవరిని? నీ మనసు. మార్చాల్సింది ఇల్లు కాదు, నీ మనసు. మార్చాల్సింది ప్రదేశాలు, నీ మనసు. అర్థమైందా? నీ మనసు మార్చుకోకుండా పాస్టర్లు మార్చుకొని, ఇల్లు మార్చుకొని, స్థలాలు మార్చుకొని ఏది మార్చుకుంటే ఉపయోగం చెప్పండి. అర్థమైందా? ఈ బోధ కాదని ఇంకొక బోధ, ఈ బోధ కాదని ఇంకొక బోధ, ఈ బోధ కానీ ఇంకో బోధ చేసేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. సేవకులకి ఏం కొదువు లేదు. ఈ రోజున సంఘాలకి కొదువే, పాడు చేయటానికి అసలు అసలు అభ్యంతరాలే లేవు, కొదువు లేదు. ఆలోచించేయండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నీ నాటంకపరిచేవాళ్ళు, నేను పాడు చేసేవాళ్ళు చాలామంది ఈ రోజులో బయలుదేరారు. ఈరోజు ఇట్ట పాడైపోయి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో నిర్జీవం అయిపోతున్నారు, మానసికంగా చచ్చిపోతున్నారు. కొంతమంది అయితే ఎటో ఒకటి రారా బాబు, ఎటు వెళ్ళకుండా ఎందుకట్ట ఆడ బడుంటావు, రా దేవుడి దగ్గరికి రా, వచ్చి కూర్చో కాసేపు. మనం అటువంటి వాళ్ళని ఆదరించాలి.
పడిపోయిన వాళ్ళని ఏం చేయాలి? మీదేసి తొక్కకూడదు. దాన్ని తప్పు చేశారని చెప్పి ఆయన పీక మీద అడిగేసి సావు అనకూడదు. లేకరా బాబులే, ఎంతోమంది చేస్తున్నారు, ఎంతోమంది పోతున్నారు, పద నిలబడు, కూర్చో. నిలబెట్టాలి, మనం బలపరచాలి. నీకు తెలుసో లేదో, ఇటువంటి సేవ మనం చేయాలి. మొన్నదే చెప్పాను. మొన్న నేను పెనియల్కి వెళ్ళినప్పుడు అచ్చు ఇదే వర్షిప్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడికి వెళ్ళను ప్రభు అనిపించినప్పుడు అదే పాటలు, ప్రార్థన, అదే ఆరాధన, అదే కీర్తనలు, అదే సాక్ష్యాలు, అదే విజ్ఞాపన, అదే వాక్యం, అదే కానుకలు. వర్షిప్ అంతమందే. ఎక్కడ నేర్పించుకున్నారో నాకు తెలియదు. అది ఇదే క్రమము నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు వెనకద ముందు వని వంకర లేకుండా చేసేవాళ్ళు బోడంతమంది ఉన్నారు. ఏమీ తెలియనోడు చాలామంది ఉన్నారు. ఎట చేయాలో కూడా చేస్తామా, నువ్వు చేసి, నీకు వచ్చమ్మా నువ్వు చేసి, ఈ పద్ధతి కూడా ఉన్నారు. అది సంఘం కాదు, ఒక క్రమం ఉండాలి. దేనికైనా క్రమం ఉండాలి. ఆ క్రమాన్ని మనం చేయాలి. దయచేసి ఇంకో మాట ఉన్నట్టుంది, దాన్ని కూడా చదివి ప్రార్థన చేసేద్దాం. 1 కొరింథీ 1:24 చదివేసి ప్రార్థన చేసేద్దాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రివాడుగాను ఉన్నాడు కానీ యూదులేకేమి గ్రీస్తులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయ్యున్నాడు. దేవుని ఎర్రితనము మనుషుల జ్ఞానము కంటే హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, పాడు చేసేవాళ్ళు ఈరోజు చాలామంది బయలుదేరారు. నీ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు చాలామంది. నేను అదే చెప్పాను మొన్న పోటుపాలెంలో ఓ పాస్టర్ వచ్చి అన్నాడంట, నా మరదలో నువ్వే రాకపోతే నేను ఇక్కడ సంఘం పెడితే ఎవరు వస్తారన్నాడంట. వాళ్ళ అమ్మతో చెప్పించాడంట, వాళ్ళ భర్తతో చెప్పించంట, వాళ్ళ అవ్వతో చెప్పించాడంట, వాళ్ళ పెద్దమ్మతో చెప్పించంట, వీళ్ళ భార్యతో చెప్పించాడంట. ఎన్ని చెప్పినా ఏం వెళ్తలేదని చెప్పి, నువ్వు వస్తే ఈరోజు బల్లారాధన ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి బల్లారాధన ఇచ్చాడంట. ఎవరో సేవకుడు. ఆయన ప్రార్థన పెట్టే దగ్గర మాత్రం వాళ్ళకి బాప్తీసం మాత్రం వాళ్ళకి ఇత్తలే. వాళ్ళకి బల్ల ఇత్తలా, బాప్తీసం ఇత్తలా వాళ్ళకి. మన విశ్వాసుల్ని మన దగ్గరికి వచ్చే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? బల్లారాధన ఇస్తున్నాడు. ఆయనకి చెప్పలేక, మనల్ని వద్దనలేక గమ్మునే ఉంది. ఏమంటే ఇది పరిస్థితి అయ్యగారు. నన్ను ప్రాణం తీసేస్తున్నారు. వారం అంతా ఒకటే ఫోను, ఇసికిచ్చేస్తున్నాడు. ఏం చేయాలి తెలియక అక్కడికి వెళ్ళాను అయ్యగారు అంది. అది మంచిది కాదు కమ్మా. ఆయన నిజంగా సేవకుడు అయితే ఫస్ట్ వాళ్ళకి బాప్తీసం ఇమ్మను. ఆయన ఏ ఇంట్లో ప్రార్థన పెట్టాడు, ఆ ఇంటి వాళ్ళకి ఏమిమ్మను. వాళ్ళు తీసుకోరంట అయ్యగారు. ఎవరు తీసుకోరంట? వాళ్ళే తీసుకోరు. మొన్న ఒక ఆమె వచ్చి అంటుంది, యామ్మే నీ ఇల్లే దెబ్బ పెట్టుకొని దాని ఇంటికి పోతావు, నీకు సిగ్గులే? నాకు అనిపించింది. నేను వెళ్ళి కూర్చుంటే ఒక ఆమె వచ్చి ఆమెను తిడుతుంది, నీకు సిగ్గులే? దాని అక్కే దాని దగ్గరికి పోదే, దాని చెల్లె దాని దగ్గరికి పోదే, అది చెండాలపదే. నాకు ఆ మాట్లాడుతుంటే ఏ మాటలు కనుక పాస్టర్కి తెలిసి చెప్పాడు అనుకో ఏమై చెప్తాడు పాస్టర్? ఊరుకుంటాడా? మీరు నమ్ముతారు నమ్మరో, నేను చెప్పేసి వచ్చాను, నీ ఇష్టం అమ్మని వస్తే రత్నం గారును మరియమ్మ వెళ్తారంట, నలుగురు రెడీగా ఉండారంట ఆ రోజున ప్రార్థన చేస్తాకి. మనకి చేతులు ఎక్కడ పెట్టి వచ్చామో చేపట్లు కొడదాం. నేను 2వ వారం వెళ్ళి చెప్పొచ్చాను. 3వ వారం ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారంట? 4. ఇంకా అక్కడ బోట్ల. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసేపు కూర్చున్నాం. దానియేలు బాబు ఏం మాట్లాడలేకపోతున్నాడు. మేము అదన్నాం, మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా చెప్పు, లేదంటే మేము పంపించే పెద్దల వల్ల. ఎవరి వల్ల లేదయ్యా, ఆయనే నన్ను ఫోన్ చేసి ఇసుకిచ్చేస్తున్నాడు. ఏం చేసేస్తున్నాడు అంటే ఇసుకిచ్చేస్తున్నాడు. ఆ ఇసుకిచ్చేసేది వాళ్ళని ఇసుకిచ్చొచ్చుగా. ఎవరిని? ఆయన ప్రార్థన పెడుతున్నాడుగా. ఇంకో విషయం తెలుసా,
రూపాయలు పెట్టి స్థలం కొన్నాడు చర్చి కడదామని. మళ్ళీ అదేమంటే వాళ్ళు మనోళ్ళు కాదంట. లాస్ట్గా ఆయన వాడే పదం ఏంటి? ఆయన మనోళ్ళు అంటే ఇందులో ఏముంది అబ్బంటే మన కులపోళ్ళు కాదంట. ఊరిని ఏంటట నేనన్నా ఇదే కులపోళ్ళు అంటే కేసు పెడతామని చెప్పాను ఈసారి. కులాన్ని బట్టి సేవ చేసేవాళ్ళు బయలుదేరారు లేరా? ఏదో ఒకటి వాడి వచ్చేవాళ్ళని ఏం చేయాలి? చెడగొట్టాలి. బాప్తీసం ఇస్తాకి రూపాయలు పెట్టి స్థలం కొన్నాడు, మందిరం కట్టలేదు. ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రం వాళ్ళంట బాప్తీసం తీసుకోరంట. మీరన్నా బాప్తీసం తీసుకొని మాకు ఏమిస్తున్నాడు? బల్లారాధన ఇస్తున్నాడు. చెడగొట్టేవాళ్ళు చాలామంది బయలుదేరారమ్మా. దయచేసి చెడిపోబాకండి, చెడిపోయి బాధపడబాకండి, ఆటంకాలకి లోబడబాకండి, అభ్యంతరాలకి లోబడబాకండి. ధైర్యంగా చెప్పండి. ఎటు చెప్పండి? ధైర్యంగా. మా బాబాయ్ గుర్తొస్తాడు నాకు అప్పుడప్పుడు. నాకు ఒక పాస్టర్, నాకు ఒక పెళ్ళం, నాకు ఒక పని చాలంట. ఏంటి? ఒక పాస్టరు, ఒక పెళ్ళం, నాకు ఒక పని ఉంది చాలు, మీకులాగా ఇంటి సంఘాలు తిరిగే ఓపిక నాకు లేదన్నాడంట. ఆలోచన చేయండి. అంటే ఎన్నిసార్లు చెప్పుంటారా అనిపించింది మా బాబుకి. అందరూ వచ్చేసారా బాబుగా, నువ్వు ఒక్కడే ఇవ్వండి ఏం చేస్తావు, ఎప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకుంటున్నారు చాలామంది. ఇబ్బంది పెట్టేవాళ్ళు. నాకు అర్థం కాదు, అన్నం తినేవాడికి అన్నం పెడతాం ఎందుకు? నీ పక్కన బోళ్ళు అంతమంది ఉన్నారు అన్నం లేనివాళ్ళు లేరా? యేసు ప్రభువుని తెలియని వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకురా. అబ్బే అది చేత కాదు మనకి. ఆ సేవ చేయటం చేతే. ఏ సంఘానికి వెళ్ళి వాళ్ళని పాడు చేద్దామా, ఏ సంఘానికి వెళ్ళి వాళ్ళని ఇంకో సంఘానికి తీసుకెళ్దామా? ఇదా సేవ? ఇదా దేవుడు అడిగింది? ఆలోచన చేయండి. అది నువ్వు చేయకూడదు, ఇంకొకరు చేసినా చెప్పకూడదు. ఎవరైనా బలహీనలు అయ్యారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తలేదా, వాళ్ళని బలపరచు. ఎవడు వదిలేసారా, వాళ్ళని లేవనెత్తు. మందిరాలకి మానేసి ఉండారా, వెళ్ళి వాళ్ళని పరామర్శించు, ఎందుకు రావట్లేదయ్యా అని. అంతేగాని చర్చికి వెళ్ళే వాళ్ళని మా చర్చికి రావా, మా పాస్టర్ గారు ఏమి అండవు. ఆడికి అని తెలితే కంటాకి నీకు, నువ్వు ఆడికి అని తెలిస్తే నిన్ను అంటాడు. ఆడికి ఏమి తెలవదు, ఆడికి పాట తెలవదు, ప్రార్థన తెలవదు, ఆడికి వాకింగ్ కూడా తెలవనాడు. ఏమంటాడు నిన్ను? అది ఏమంటే ఆడికి ఏమీ రాదు. అది అటువంటి బోధలేని ఈ రోజున చాలామంది ఏమయ్యారు తెలుసా? పాడవుతున్నారు. చేతగానుడు అందరూ సేవకుడే, పనికిరాడు అందరూ పాస్టరే. కాబట్టి దయచేసి దేవుడి బిడ్డలారా అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి తెలుసా? మాకు ఓ సంఘం, ఓ చర్చి ఉంది. జోషప్ను కూడా అడిగాడంట, అంత దూరం ఎందుకు వెళ్తారు, ఇక్కడే కదా చర్చి, ఇటు రావచ్చు అన్నాడంట. అక్కడ ఓ పాస్టర్ గారు జోషప్ చెప్పాడంట, దగ్గర ఉందని ఎవడింట్లోకి వెళ్ళి ఇది మా ఇల్లు అనవు కదా అన్నాడంట. దగ్గరే ఉందని గబుక్కుని తలుపు తీసుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళి ఇది మా ఇల్లు అంటాడు. ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకని మాకు దూరమైన దగ్గరైనా మా ఇంటికి వెళ్తాం కదా. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావు, నీ ఇంటికి వెళ్తావా ఇంకో ఇంటికి వెళ్తావు అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, మా ఇంటికి వెళ్తాను, నాకు కూడా మా ఇల్లు ఉంది, మా చర్చి ఉంది, అక్కడికే నేను చెప్తున్నాను. ఇట్లా అభ్యంతరపరిచేవాళ్ళు ఏమనాలి? ఇట్లా ఆటంకపరిచేవాళ్ళని ఏమనాలి? సేవకుల, అబద్ధ బోధకుల? మీరే నిర్ణయించుకొని మీరే బుద్ధి చెప్పండి, మీరే తీర్మానం చేసుకోండి. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని బలహీనని బలపరచండి, చెడిపోయిన వారిని లేవనెత్తండి. కానీ ఒక సంఘానికి వెళ్ళే వాళ్ళని ఇంకో సంఘానికి పిలవబాకండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, మమ్మల్ని బలపరచు నాయన. ఈ ఆటంకపరిచే వాళ్ళ నుండి, అభ్యంతరపరిచే వాళ్ళ నుండి, చెడిపోయిన మనసు కలిగిన వారి నుండి మమ్మల్ని బలపరచు నాయన. మమ్మల్ని మార్చు నాయన, మమ్మల్ని దర్శించు నాయన, మమ్మల్ని రక్షించండి నాయన. మేము నేర్చుకున్న బోధ
మేము తెలుసుకున్న బోధ, నేను సూటిగా తేటగా చెప్పగలిగిన బోధ మీ పిల్లలు కూడా చెప్పడానికి సహాయం చేయండి. ఎంతోమంది భ్రమపరుస్తున్నారు. దగ్గరుందని కొంతమంది, దూరం అని కొంతమంది, అయినా ఆఫర్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది, సంఘాలకు వెళ్ళే వాళ్ళని పాడు చేసేవాళ్ళు అనేక మంది బయలుదేరారు తండ్రి. అటు వారందరినీ మీరు నామలో గద్దిస్తున్నాం. అంచె దినములో అపాయకరమైన కాలములు మీ పేరిట అనేకుల్ని మోసం చేసే బోధకులు బయలుదేరారు ప్రభువా. ఆ బోధలు విని చెడిపోయి పడిపోయి ఇటు దేనికి పనికి రాకుండా తాయరని విశ్వాసులు చాలామంది ఉన్నారు నాయన. అటు వారందరిని మీరు రక్షించండి, అటు వారందరిని మీరు మార్చండి, అటు వారందరికీ మీ రక్షణ భాగ్యమును మీరు కలిగించండి నాయన. చెడిపోయిన మనసు గలవారై అనేకుల్ని చెడిపేవారు అనేకులు బయలుదేరిన వారిని రక్షించండి. నీ రక్షణ కార్యం వారికి జరిగించండి ఆయన. నీ చిత్తము వారి హృదయంలో నీరు గట్టి ఫలింపు దయచేయండి. వారికి మారు మనసునివ్వండి, రక్షణ ఇవ్వండి, పాప క్షమాపణ ఇవ్వండి నాయన. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేవాళ్ళు బయలుదేరారు ప్రభువా. కులాల పేర్లు చెప్పి, మతాల పేర్లు చెప్పి, ప్రాంతాల పేర్లు చెప్పి భేదాభిప్రాయాలు కలుగజేసే వాళ్ళని మార్చండి నాయన. మీరే నీ బిడ్డలకు మీరు రక్షణ కలిగించమని, మీరు మారు మనసు కలిగించమని, నీ వాక్యమును నీ బిడ్డల హృదయంలో నీరు గట్టి ఫలింపు దయచేయండి. ఇకనైనా తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, నీ వాక్యం వెంబడి రావటానికి, నీ బిడ్డలు సంఘానికి తీర్మానం తీసుకుని నిలబడి నీ బిడ్డలను దీవించు. వీరి ద్వారా అనేకుల్ని తీసుకురావడానికి సహాయము చేయి. మీ పిల్లల్ని వాడుకోండి నాయన. నీ పిల్లలు వాడుకుంటే నీ బిడ్డలు చూడాలి, తెలుసుకోవడానికి సహాయం చేయి. మీరే దయచేయమని, మీరే కృప చూపమని, నీ వాక్యం హృదయంలో నీరు గట్టి ఫలింపు నిమ్మని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.